హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము. అదే కర్బూజా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించండి. క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చే వరకు మరిగించండి. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కొన్ని పాలు తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేయండి. బాగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా. ఇప్పుడు పాలు మరిగిపోయాయి బాగా. ఆ పాలల్లోకి మిక్స్ చేయండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కర్బూజాని కట్ చేసుకోవాలి. కొంచెం వంకరగా దిగింది. మీరు మంచిగా కట్ చేసుకోండి. లోపల క్రీమ్ అదే లోపల గుజ్జంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ గుజ్జుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను డేట్స్ వేసుకుంటున్నాను స్వీట్ కోసం. కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం పాలు కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఆ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్సీ పట్టుకోండి. ఎలాగో పిల్లలకి హాఫ్ డేస్ ఐస్ క్రీమ్స్ అంటూ ఉంటారు. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు కూడా ట్రై చేయండి. క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేలా ఇందాక కర్బూజాని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ని దాంట్లోకి పోసుకోండి. మరి పై వరకు పోసుకోకండి, కొంచెం ఖాళీ ఉంచి పోయండి. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇంకా ఏమైనా మీ దగ్గర నట్స్ ఉంటే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి స్పూన్తో. మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు పైన కొన్ని బాదం పప్పు కిస్మిస్ వేసుకొని 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను 6 అవర్స్కే తీసాను. మీరు అలా తీయమాకండి. ఎలా వస్తుందా అని టేస్ట్ చేద్దామని తీసాను. కొంచెం పైన క్రీమీగా ఉంది, లోపల గట్టిగా అయిపోయింది ఐస్ క్రీమ్ లాగా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.